జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు మొదటి స్థానంలో ఉన్నారు. కీర్తిప్రతిష్టలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉన్నారు. 2వ స్థానం అధిపతి అయిన బుధుడు మొదటి స్థానంలో ఉన్నారు. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. చాలా మంచి ఫలితాలు అంటూ ఉండబోతున్నాయి ఈ వారంలో. బుధుడు సింహరాశిలో బలం అంటూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బిజినెస్ పరంగా ఎక్కువగా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అసలు అనుకూలించడం లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. 2వ స్థానంలో శుక్రుడు నిలిచబడి ఉన్నారు. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఆడవాళ్ళతో ఇబ్బందికరంగా ఉండబోతోంది. ఎవరికైతే జన్మ జాతకంలో శుక్రుడు నిలిచబడతారో వారికి మాత్రమే ఆడవాళ్ళతో ఈ వారంలో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరికైతే జన్మ జాతకంలో శుక్రుడు బలంగా ఉంటారో ఈ వారంలో ఖచ్చితంగా స్త్రీల మూలంగా మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. స్త్రీల మూలంగా మీకు బిజినెస్ పరంగా మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. మీకు ఒక కాంట్రాక్ట్ కూడా రావడం కూడా జరుగుతుంది. ఒక స్త్రీ మూలంగా చాలా ఆనందంగా ఉంటారు ఈ వారంలో మాత్రం. హెల్త్ పరంగా మాత్రం కొంచెం యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి విష్ణు సహస్రం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. 7వ స్థానంలో శని ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం గొడవలంటూ ఎక్కువగా ఉంటాయి కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. 8ంలో రాహు ఉన్నారు. ఏమైనా కోర్టు కేసులు ఉన్నా సరే మీ వైపు తీర్పు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కెరియర్ పరంగా ఈ వారం అనేది చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.